ఈ రోజున మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంటే చంద్రబాబు నాయుడికి ఎంతసేపు ఉన్న పేద ప్రజల ఆరోగ్యం కావట్టదు, వాళ్ళు బాగుపడటం కావట్టదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రం వచ్చిన నుంచి 11 కాలేజీలే ఉన్నాయి. అంటే 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 11 కాలేజీలు మాత్రమే ఉన్నటువంటిది విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి పేద ప్రజలకు విలువైనటువంటి అంటే మెరుగైనటువంటి వైద్యం అందాలనేటువంటి ఉద్దేశంతో 17 కాలేజీలు ఒక్కటేసారిగా చరిత్రలో ఎప్పుడూ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ఒక చరిత్రనే. 17 కాలేజీలు తీసుకొచ్చి ల్యాండ్ అలొకేషన్ చేసి కన్స్ట్రక్షన్ చేసి కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని ఇన్కంప్లీట్ పరిస్థితులు ఉన్నాయి. వాటిని వెంటనే ఈ 15 నెలల కాలంలో వాటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి కూటమి ప్రభుత్వం కేవలం ఎక్కడెక్కడ దోసుక తిందామా అనేటువంటి ఆలోచనలతో అంత ఖర్చు పెట్టి ఒక స్టేజ్కి తీసుకొచ్చినటువంటి కాలేజీలను ఇవాళ ప్రైవేట్ పరం చేయడం కొరకు పూనుకున్నాడు. కాబట్టి జనం చెప్పినా ఆయనకు బుర్రకెక్కట్లే. జనం ఎంత మొన్నైతే నర్సీపట్నంలో కొన్ని వేల మంది జనము అంటే మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం వద్దని గుమిగూడినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే ఇవి కూడా వాళ్ళకి కనపడట్లే. అందుకొరకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో నిర్ణయం ఏం తీసుకున్నారంటే ఖచ్చితంగా 1 కోటి మంది సంతకాలతో గవర్నర్ గారి కన్నా సబ్మిట్ చేద్దాం, అప్పుడైనా సరే వీళ్ళకు తెలివి వస్తుందేమో అన్నిటిగా ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాడు. ఈ కార్యక్రమాన్ని ఇవాళ కర్నూలులో మాకు జిల్లా అధ్యక్షుడు కర్నూలు ఇన్ఛార్జి కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారు అయినటువంటి ఆయన ఆధ్వర్యంలో మహిళా నాయకురాలు విజయమనోహర్ గారి ఆధ్వర్యంలో మా కార్పొరేటర్లు నాయకులు అందరి సమక్షంలో ఇవాళ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా ప్రైవేట్ పరమా వద్దు, మేము తట్టుకోలేము, తేండి మీకు ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి అని ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొస్తున్న పరిస్థితి ఇవాళ కనపడుతుంది. ఖచ్చితంగా బ్రహ్మాండంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కళ్ళు తెరవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.